ఈ సంవత్సరం వినాయక చవితికి మేము వినాయకుడిని పెట్టుకోవాలి అనుకుంటున్నాం. పెట్టుకోవాలా పెట్టుకోకూడదా? కొత్తగా పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చా లేదా? ఎలాంటి నియమాలు పాటించాలి? పూజ ఎలా చేసుకోవాలి? పూజలో ఎన్ని రకాల నైవేద్యాలు పెట్టాలి? వినాయకుడిని ఇంట్లో పెట్టుకుంటే కనుక మనం ఎన్ని రోజులు నవరాత్రులు చేసుకోవాలి? వినాయకుడి నిమజ్జనం ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి? ఇవన్నీ ఎన్నో డౌట్లు అడుగుతున్నారు మన వాళ్ళు. అలాగే పూజా విధానం కూడా చేసి చూపించండి అక్క అని అడిగారు. అందుకని ఈరోజు ఛానల్లో అయితే నేను ఫుల్ వీడియో అయితే పెట్టాను. వీడియో లెంత్ కొంచెం ఎక్కువగా ఉంది, కానీ పూజా విధానం దగ్గర నుంచి పూజ అయిపోయిన తర్వాత మీకు వచ్చే డౌట్లు ప్రతి ఒక్కటి కూడా నేను క్లారిటీగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోలో. వినాయక చవితి నాడు మనం పూజ చేసుకోవడానికి కావాల్సిన పూజా సామాగ్రి దగ్గర నుంచి పూజ అయిపోయే వరకు మీకు ప్రతి ఒక్క విషయాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోలో. పూజా విధానం అంతా కూడా మీరు వీడియో పెట్టుకొని నేను చెప్పిన విధంగా చేసుకుంటే సరిపోతుంది. అలాగే వినాయక చవితి నాడు మనం ఖచ్చితంగా పెట్టవలసిన కాయ, పళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ లో చూసే వాళ్ళు అయితే కనుక ఫుల్ వీడియో లింక్ నేను ఈరోజు స్టోరీలో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి.